నేర్పిన పాఠం భారత్ ప్లాన్ బి దేశీయంగా ఎల్పిజి ఉత్పత్తికి టార్గెట్. సో ఎవరైతే గ్యాస్ వినియోగిస్తూ ఉన్నారో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగిస్తున్న ప్రతి ఒక్కరికి కీలక అప్డేట్ అయితే వచ్చింది. పశ్చిమాసియాలో ఏర్పడిన అలజడి మన వంట గదిపై ప్రభావం చూపింది. హార్మోజ్ మూసివేతతో వంట గ్యాస్కు తీవ్ర కొరత ఏర్పడింది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పిజి ఉత్పత్తికి పబ్లిక్, ప్రైవేట్ రంగ రిఫైనరీలకు, చమురు వెలికితీసే కంపెనీలకు లక్ష్యాలను నిర్దేశించింది. ప్రభుత్వం ఇలా లక్ష్యాలు నిర్దేశించడం ఇదే తొలిసారి. దేశీయంగా అవసరాలకు సరిపడా నిల్వలు వీలైనంత వరకు ఇక్కడే సమకూర్చుకోవడం ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తుంది. ఈ మేరకు తాజాగా పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 21 కంపెనీలకు రోజుకు 63,810 టన్నుల ఎల్పీజీ ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించింది. రోజుకు 91,000 టన్నులు. దేశీయంగా ఎల్పీజీ వినియోగం భారీగా పెరిగింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో దాదాపు అన్ని ఇళ్లలో వంట గ్యాస్ వినియోగిస్తున్నారు. ఒక్క 2025-2026 ఆర్థిక సంవత్సరంలోనే 33.2 మిలియన్ టన్నుల ఎల్పీజీని భారత్ వినియోగించింది. అంటే రోజున సగటుకు సుమారు 91,000 టన్నులు అన్నమాట. ఇందులో కేవలం 13.1 మిలియన్ టన్నులు అంటే రోజుకు 35,900 టన్నులు మాత్రమే దేశీయంగా ఉత్పత్తి అవుతుంది. మిగిలిన 21.3 మిలియన్ టన్నులు గ్యాస్ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. 64% దిగుమతులపై ఆధారపడిందే. స్టవ్ అయితే వెలగట్లేదన్నమాట ఇంట్లోని. అయితే హార్మోజ్ నేర్పిన గుణపాఠం ఏంటంటే అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా హార్మోజ్ జలసంధి మూతపడింది. దేశీయ అవసరాలకు దిగుమతి చేసుకునే ఎల్పీజీలో 90% ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. కీలక రవాణా మార్గం మూతపడడంతో దేశీయంగా వంట గ్యాస్కు తీవ్ర కొరత ఏర్పడింది. అప్పటికప్పుడు దేశీయ ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలకు ప్రభుత్వం ఆదేశించింది. కమర్షియల్ సిలిండర్ విక్రయాలపై ఆంక్షలు పెట్టింది. గృహ వినియోగ సిలిండర్ బుకింగ్ గడువును కూడా పెంచింది. పైపుడు గ్యాస్ను ప్రోత్సహించింది. ఇక రిలయన్స్ అత్యధికంగా దేశీయంగా సరఫరా ఉత్పత్తి ఉంటే ఇలాంటి పరిస్థితులు తలెత్తవు కాదని భావించిన ప్రభుత్వం రిఫైనరీలు, చమురు వెలికితీసే కంపెనీలకు ఎల్పీజీ ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించింది. మొత్తం 18 ప్రభుత్వ రంగ రిఫైనరీలకు 31,470 టన్నుల ఎల్పీజీని ఉత్పత్తి చేయాలని రోజువారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రైవేట్ రంగంలో రిలయన్స్కి అత్యధికంగా 18,000 టన్నులు టార్గెట్గా పెట్టింది. నయారా ఎనర్జీకి 4,480 టన్నులు, మహారత్నకు చెందిన ఓఎన్జీసీ, గెయిల్ కంపెనీలకు 6,460 టన్నులు ఉత్పత్తి చేయాలని తెలిపింది. ప్రతి 6 నెలలకు జనవరి 1న, జూలై 1న దేశీయ అవసరాలకు అనుసరించి కొత్త లక్ష్యాలు నిర్దేశిస్తామని ప్రభుత్వం తన ఉత్తర్వులు అయితే పేర్కొంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఇంకా ఒకవేళ మనకి ఏ యుద్ధం వచ్చినా, ఎక్కడ జరిగినా, ఎక్కడ జరిగినా కూడా, బయట నుంచి రాకపోయినా కూడా మనకు మాత్రం ఇక్కడ ఇబ్బంది లేకుండా దేశంలోనే తయారయ్యే విధంగా అయితే తీయాలని చెప్పింది. సో ఇది గృహ వినియోగదారులు కావచ్చు, వ్యాపారులకు కావచ్చు, గ్యాస్ సిలిండర్ వారికి ఇది ఒక అద్భుతమైన మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి తలకాయ పోట్లు అయితే ఉండవన్నమాట లేదని. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.